ప్రస్తుతం హీరోయిన్స్ కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అందాల భామలు తెరపైకి వస్తున్నారు. అందంతో పాటు డాన్సుల పరంగా కూడా సూపర్ టాలెంట్ చూపిస్తూ అవకాశాలు పెంచుకుంటున్నారు. అయితే ఎవ్వరూ కూడా సుదీర్ఘకాలం స్టార్ హీరోయిన్ చైర్లో కొనసాగే పరిస్థితి కనిపించటం లేదు. అయితే 2 దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్గా తిరుగు లేని ఇమేజ్తో ఇప్పటికీ ఒక బ్యూటీ దూసుకుపోతుంది. ఆమె మరెవరో కాదు, అందాల భామ త్రిషా కృష్ణన్. ఈ బ్యూటీ 41వ పుట్టినరోజు కంప్లీట్ చేసుకుంది. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 22 ఏళ్ళు అయింది. 2002లో తమిళంలో త్రిషా హీరోయిన్గా మొదటి సినిమా చేసింది. 2003లో నీ మనసు నాకు తెలుసు సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రభాస్కి జోడీగా చేసిన వర్షం మూవీ త్రిషాకి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కెరియర్ ఇప్పటి వరకు త్రిష 65 పైనే సినిమాలు చేసింది. కెరియర్ ముగిసిపోయింది అనుకున్న దశలో మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ మూవీ త్రిషకి తిరిగి స్టార్ ఇమేజ్ తీసుకువచ్చింది. దీని తర్వాత వెంటనే లియో మూవీలో విజయ్కి జోడీగా నటించే ఛాన్స్ అందుకుంది. సౌత్లో అన్ని భాషల్లో త్రిష హీరోయిన్గా నటించింది. పొన్నియిన్ సెల్వన్ తరువాత త్రిష వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా విశ్వంబర చిత్రంలో నటిస్తుంది. ఇక 2006లో చివరిగా స్టాలిన్ చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిష నటించింది. మళ్ళీ సుదీర్ఘ కాలం తరువాత జత కట్టింది. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ చేస్తున్న థగ్స్ లైఫ్ మూవీలో కూడా త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్గా సిద్ధమవుతోంది. అలాగే వీడామాయర్చి సినిమాలో స్టార్ హీరో అజిత్తో త్రిష జత కడుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్గానే సిద్ధమవుతోంది. ఇక మలయాళంలో మోహన్ లాల్కి జోడీగా ఐడెంటిటీ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటుగా మరో తమిళ మూవీ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఒక్కో సినిమాకి త్రిష 3 నుంచి 4 కోట్ల రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు క్లిక్ అయితే మాత్రం త్రిష మరింత దూకుడు పెంచినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు.